నా పేరు కార్తీక్. నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ కూడా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. బట్ ఐ హ్యావ్ నో ఆప్షన్. ఐ థాట్ మై లవ్ ఈస్ మై లైఫ్. నో, మై లవ్ ఈస్ నో మోర్ దెన్ వాట్ మ్యాటర్స్ మై లైఫ్. హలో కార్తీక్, ఎక్కడున్నావు? ఈవినింగ్ టెంపుల్ వెళ్దామన్నా, మళ్ళీ హ్యాండ్ ఇవ్వవు కదా? ఈరోజు కన్ఫామ్గా వస్తా, మీ నాన్న మీద ప్రామిస్. నువ్వు రాకపోయినా పర్లేదు, మా నాన్నని ఏమన్నా. ఓకే బాయ్, మరి ఈవినింగ్ మర్చిపోకు. ఆ రోజు నాతో కాల్ మాట్లాడాక ఈవినింగ్ తను నన్ను కలవడానికి ఒక క్యాబ్లో బయలుదేరింది. కానీ ఆ క్యాబ్ డ్రైవర్ షార్ట్ కట్లో తీసుకెళ్తా అని చెప్పి తనకు తెలియని రూట్లో తీసుకెళ్ళి తను బలవంతంగా. ఇలా జరిగాక తను తట్టుకోలేకపోయింది. షీ టెక్స్టెడ్ మీ ఎవ్రీథింగ్ అండ్ ఫైనల్లీ షీ లెఫ్ట్ మీ అలోన్. తను లేని ఈ ప్రపంచంలో నాకు బ్రతకడనిపించలేదు. ఈ ప్రపంచంలో మేము లేకపోయినా కనీసం మా ప్రేమైన బ్రతుకుండాలని జరిగిందంతా ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. సడన్లీ ఇట్ చేంజింగ్ మై మైండ్. నేను చనిపోయే కంటే ముందు ఇదంతటికీ కారణమైన వాడి భూమి మీద బ్రతుకుండదని నిర్ణయించుకున్నాను. ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఎవరికి రానివ్వకూడదు అనుకున్నాను. There should be no life further. Who made my life having no love? వీడి చావుతో తను ఎక్కడున్నా కొంచెమైనా హ్యాపీగా ఉండి ఉంటుంది. బట్ ఐఎమ్ నాట్. తను లేని లైఫ్ ఐ డోంట్ కేర్.